సో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు బ్యాక్ ఫ్రీ మనీ లూట్ ఛానల్. గెస్ ఈ రోజు ఒక బిగ్గెస్ట్ లూట్ వచ్చిందన్నమాట. సో ఇందులో మీరు జాయిన్ అయితే సో ఫర్ రిఫరల్కు సో 750 రూపీస్ వస్తాయి. అండ్ ఒక 10 మెంబర్స్ ఇన్వెస్ట్ చేస్తే సో మీకు వచ్చి 7500 రూపీస్ వస్తాయి అన్నమాట. సో ఇది నా పేమెంట్ ప్రూఫ్. సో నాకైతే 750 రూపీస్ అయితే రిసీవ్ అయింది. అండ్ మీకు ఇంకొక ఆఫర్ ఏంటిదంటే నా లింక్ మీద వాళ్ళని అకౌంట్స్ ఓపెన్ చేసి కేవైసీ ట్రేడ్ కంప్లీట్ చేస్తే సో వాళ్ళకి వచ్చేసి నేను 300 రూపీస్ అయితే సెండ్ చేస్తాను. సో గైస్ లేట్ చేయకుండా సో వీడియోకి వెళ్ళే ముందు నాదో చిన్న రిక్వెస్ట్. సో మన ఛానల్ కొత్తగా వచ్చినట్టయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని అండ్ వీడియోకి ఒక లైక్ చేయండి అండ్ వీడియో కింద కామెంట్ చేయండి. సో లేట్ చేయకుండా సో వీడియోకి వెళ్ళిపోదాం. సో గైస్ వీడియో కింద లింక్ ఉంటుంది. సో లింక్ పై ట్యాప్ చేసి అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకున్నాక సో అప్లికేషన్ ఓపెన్ చేయండి. సో ఓపెన్ చేసాక సో మీకు ఇలా ఇంటర్ఫేస్ వస్తుంది. సో ఇక్కడ మీ మొబైల్ నెంబర్ ఎంటర్ చేయండి. సో మొబైల్ నెంబర్ ఎంటర్ చేసినాక ఇక్కడ నెక్స్ట్ మీద ట్యాప్ చేయండి. సో నెక్స్ట్ మీద ట్యాప్ చేసినాక సో మీ మొబైల్కి ఓటీపీ వస్తుంది. ఆ ఓటీపీ ఫిల్అప్ చేసి ఇక్కడ నెక్స్ట్ మీద ట్యాప్ చేయండి. సో నెక్స్ట్ మీద ట్యాప్ చేసినాక ఇక మీ మొబైల్ నెంబర్, మీ ఫుల్ నేమ్ అండ్ రిఫరల్ కోడ్ వచ్చేసి నా రిఫరల్ కోడ్ ఎంటర్ చేస్తుంది. సో మీకు వచ్చేసి అప్పుడు 300 రూపీస్ అయితే సెండ్ చేస్తాను. సో రిఫరల్ కోడ్ ఎంటర్ చేసినాక ఇక్కడ నెక్స్ట్ మీద క్లిక్ చేయండి. సో నెక్స్ట్ మీద క్లిక్ చేసినాక సో మీకు ఇక్కడ వచ్చేసి యాడ్ ద పాన్ కార్డ్ డీటెయిల్స్ ఉంటుంది. సో ఇక్కడ మీ పాన్ కార్డ్ నెంబర్ ఎంటర్ చేయండి. సో మీ పాన్ కార్డ్ ఫోటో ఎంటర్ చేయండి. సో ఎంటర్ చేసినాక సో 1 మినిట్ నేను ఇక్కడ అలో మీద క్లిక్ చేయండి. సో అలో మీద క్లిక్ చేసినాక సో నేను వచ్చేసి పాన్ కార్డ్ అయితే అప్లోడ్ చేస్తాను. సో అప్లోడ్ చేసినాక నా పాన్ కార్డు, నా డేట్ ఆఫ్ బర్త్, నా ఫాదర్ నేమ్ అని వచ్చేసి ఇక్కడ కనబడుతుంది. సో ఇక్కడ కంట్రీ మీద కన్ఫర్మ్ మీద ట్యాప్ చేయండి. సో కన్ఫర్మ్ మీద ట్యాప్ చేసినాక సో మిమ్మల్ని బ్యాంక్ సెలెక్ట్ చేసుకోమంటుంది. సో మీ దగ్గర ఏ బ్యాంక్ ఉంటే ఆ బ్యాంక్ సెలెక్ట్ చేయండి. సో నా దగ్గర వచ్చేసి కోటక్ మహీంద్రా బ్యాంక్ ఉన్నది. సో నేనైతే కోటక్ మహీంద్రా బ్యాంక్ మీద క్లిక్ చేశాను. సో క్లిక్ చేసినాక సో ఇక్కడ సిమ్ వన్ మీద ట్యాప్ చేయండి. నెక్స్ట్ మీద ట్యాప్ చేయండి. సో నెక్స్ట్ మీద ట్యాప్ చేసినాక సో నా అకౌంట్ నెంబరు, నా నేము, నా అడ్రస్ కూడా వస్తుంది. ఇక్కడ లింక్ ద బ్యాంక్ అకౌంట్ ఉంటుంది. సో దీని మీద క్లిక్ చేసినాక సో ఇక్కడ మీకు వచ్చేసి ఒక కేవైసీ అయితే వెరిఫై చేయండి. ఇక్కడ మీకు వచ్చేసి కేవైసీ వెరిఫై మీద ట్యాప్ చేసి ఆధార్ కార్డు మీద ట్యాప్ చేసి ఇక్కడ ఎస్ మీద క్లిక్ చేయండి. అంటే మీ ఆధార్ కార్డుకు మొబైల్ నెంబర్ లింక్ అయి ఉండాలి. ఎస్ మీద ట్యాప్ చేసినాక సో ఇక్కడ మీరు వచ్చేసి ఇక్కడ మీ ఆధార్ కార్డు నెంబర్ అండ్ క్యాప్చా ఎంటర్ చేయండి. సో క్యాప్చా ఎంటర్ చేసినాక సో మీ ఆధార్ కార్డుకు ఓటీపీ వస్తుంది. ఆ ఓటీపీ ఫిల్అప్ చేసి ఇక్కడ కంట్రీ మీద ట్యాప్ చేయండి. సో కంట్రీ మీద ట్యాప్ చేసినాక అక్కడ మిమ్మల్ని ఒక పిన్ అడుగుతుంది. ఆ పిన్ అయితే ఎంటర్ చేయండి. సో పిన్ ఎంటర్ చేసినాక సో నెక్స్ట్ మీకు ఇలా ప్రాసెస్ వస్తుంది. ఇక్కడ మీరు వచ్చేసి అలో మీద ట్యాప్ చేయండి. సో అలో మీద ట్యాప్ చేసినాక సో మిమ్మల్ని ఇక్కడ ఒక సెల్ఫీ అడుగుతుంది. ఇక్కడ మీరు వచ్చేసి ఒక సెల్ఫీ అప్లోడ్ చేయండి. ఓపెన్ కెమెరా మీద ట్యాప్ చేయండి. సో ట్యాప్ చేసినాక సో ఇక్కడ మీరు వచ్చేసి సెల్ఫీ ఇవ్వండి. సో నేను వచ్చేసి సెల్ఫీ ఇచ్చాను. సో సెల్ఫీ ఇచ్చినాక సో వెరిఫై మీద సో మీ సెల్ఫీ అనేది వెరిఫై అవుతుంది అన్నమాట. సో మీ ఫేస్ ఆ పాన్ కార్డు ఉన్నట్టు వెరిఫై చేస్తుంది. సో దీని మీద క్లిక్ చేసినాక సో నా ఫేస్ వచ్చేసి వెరిఫై అయింది. ఇక సేవ్ ద కంట్రీ మీద ట్యాప్ చేశాను. సో ట్యాప్ చేసి మీరు వచ్చేసి ఒక సిగ్నేచర్ అయితే అక్కడ అప్లోడ్ చేయండి. సో సిగ్నేచర్ అప్లోడ్ చేసినాక సబ్మిట్ మీద క్లిక్ చేయండి. ఇక్కడ సిగ్నేచర్ అప్లోడ్ చేసినాక సబ్మిట్ మీద క్లిక్ చేయండి. సో క్లిక్ చేసినాక సో ఇలా మీకు ఇంటర్ఫేస్ వస్తుంది. సో ఇక్కడ మీరు ఎలాంటి బ్యాంక్ స్టేట్మెంట్ అవసరం లేదు. ఇక్కడ ప్రొసీడ్ కింద డూ ఇట్ ఇస్ లాటర్ ఉంటుంది. సో దీని మీద క్లిక్ చేయండి. సో దీని మీద క్లిక్ చేసినాక సో మీకు ఇక్కడ వచ్చేసి యువర్ యాన్యువల్ ఇన్కమ్ డీటెయిల్స్ ఉంటుంది. సో మీరు వచ్చేసి 1 lakh మీద ట్యాప్ చేయండి. ట్యాప్ చేసినాక నెక్స్ట్ మీద ట్యాప్ చేయండి. సో నెక్స్ట్ మీద ట్యాప్ చేసినాక ఇక్కడ మీరు వచ్చేసి మీరు సెట్ ద టైప్ ఉంటుంది. ఇక్కడ మీరు ఏం చేయాలంటే 1 మినిట్ ఇక్కడ మీరు వచ్చేసి అదర్ మీద క్లిక్ చేసి ఇక స్టూడెంట్ మీద ట్యాప్ చేసి నెక్స్ట్ మీద క్లిక్ చేయండి. సో నెక్స్ట్ మీద క్లిక్ చేసినాక సో మీ డీటెయిల్స్ అడుగుతుంది అన్నమాట. సో మీ మేల్ ఫీమేల్ అని, సో మీకు మ్యారీడ్ అయిందా లేక కాలేదని. సో ఇక మీ మేల్ అయితే మేల్, ఫీమేల్ అయితే ఫీమేల్. సో నేను వచ్చేసి మేల్ మీద ట్యాప్ చేశాను. సో మీకు పెళ్ళి అయిందా కాలేదా. సో నాకైతే పెళ్ళి కాలేదు, అందుకే నేను అన్మ్యారీడ్ అయినా పెట్టాను. సో మీకు పెళ్ళి అయితే మ్యారీడ్ మీద ట్యాప్ చేయండి. ఇక మీకు వచ్చేసి ప్రొసీడ్ మీద క్లిక్ చేయండి. సో ప్రొసీడ్ మీద క్లిక్ చేసినాక సో మీకు వచ్చేసి మళ్ళీ ఒకసారి మీ ఆధార్ కార్డుకు మొబైల్ నెంబర్ ఇక్కడ మీ సేమ్ ఆధార్ కార్డుకు మొబైల్ నెంబర్ లింక్ వెరిఫికేషన్ ఉంటుంది. సో దాని మీద క్లిక్ చేసి సో ఇక్కడ వచ్చేసి మీ ఆధార్ కార్డు నెంబర్ ఎంటర్ చేయండి. ఎంటర్ చేసి ఇక్కడ సెండ్ ఓటీపీ మీద క్లిక్ చేయండి. సో ఓటీపీ మీద క్లిక్ చేసినాక సో మీ మొబైల్కి ఓటీపీ వస్తుంది. ఆ ఓటీపీ ఫిల్అప్ చేసి వెరిఫై మీద ట్యాప్ చేయండి. సో వెరిఫై మీద ట్యాప్ చేసినాక ఒక 1 మినిట్ వెయిట్ చేయండి. సో 1 మినిట్ వెయిట్ చేసినాక సో ఇలా మీకు ఒక పాపప్ వస్తుంది అన్నమాట. యూ హ్యావ్ రిసీవ్డ్ యువర్ డాక్యుమెంట్స్ అంటుంది. సో ఒక 3 డేస్లో మీకు వచ్చేసి అకౌంట్ అయితే ఓపెన్ అవుతుంది. సో అకౌంట్ ఓపెన్ అయినాక సో మీరు ఏం చేయాలంటే ఒక చిన్న ట్రేడ్ చేయాలి. సో ట్రేడ్ ఏంటి అంటే సో మీకు వచ్చేసి మీ మెయిల్కు ఐడి ఉన్న పాస్వర్డ్ వస్తుంది అనమాట. 1 మినిట్ ఒక నిమిషం. ఐడి ఉన్న పాస్వర్డ్ వస్తుంది. ఆ పాస్వర్డ్ ఎంటర్ చేయండి. సో ఎంటర్ చేసినాక మీకు అప్లికేషన్ సక్సెస్ఫుల్గా ఓపెన్ అవుతుంది.
సో ఓపెన్ అయ్యాక ఒక 50 రూపీస్ యాడ్ చేయండి. సో 50 రూపీస్ యాడ్ చేసినాక ఒక స్టాక్ను బై చేయండి, ఒక స్టాక్ను సేల్ చేయండి. సో సేల్ చేస్తే కదా మీకు వచ్చేసి మీ టాస్క్ అయితే కంప్లీట్ అవుతుంది. సో టాస్క్ కంప్లీట్ అయినాక సో నా లింక్తో చేసిన వాళ్ళు సో నన్ను కాంటాక్ట్ కాండి. సో అందులో మీ లిస్ట్లో మీ నేమ్ ఉందో లేదో చూస్తాను. చూసినాక సో నేను వచ్చేసి మీకు అయితే అమౌంట్ అయితే సెండ్ చేస్తాను. సో గైస్ ఇది ఈరోజు వీడియో. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి అండ్ ఛానల్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి. జై హింద్.